నమస్తే. ఎప్పుడైనా కానీ ఫోక్సో కేసులలో విక్టిమ్ కి సంబంధించిన ఏజ్ ని డిఫెన్స్ వాళ్ళు డిస్ప్యూట్ చేసినప్పుడు, అంటే ఆ అమ్మాయి ఆ ఏజ్ కాదు అని అన్నప్పుడు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఈ దేశ చట్టాలు ఏం చెప్తున్నాయి, ఎస్పెషల్లీ ఫోక్సో యాక్ట్ ఏం చెప్తున్నది, జేజే యాక్ట్ ఏం చెప్తున్నది, ఒక నిమిషంలో చూసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఫోక్సో యాక్ట్ కి సంబంధించిన ఏదైతే కేసెస్ ఉన్నాయో దాంట్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ డి క్లియర్ గా చైల్డ్ గురించి మాట్లాడుతుంది. ఎవరు చైల్డ్ అనే విషయం గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత మనం చూసి ఈ సెక్షన్ అయిపోయిన వెంటనే మనం ఇమీడియట్లీ చూసుకోవాల్సింది, ఎప్పుడైతే ఏజ్ అనేది డిస్ప్యూట్ అయిందో అప్పుడు మనం చూసుకోవాల్సిన మరొక సెక్షన్ ఏంటంటే రూల్ 12. ఈ రూల్ 12 ఆఫ్ ది జేజే యాక్ట్ క్లియర్ గా హైరార్కీని చెప్తుంది. ఏదైతే సంబంధించిన హైరార్కీ అంటే ఒక ఆర్డర్ లో ఏ విధంగా మనము ఆ విక్టిమ్ ఏజ్ ని డిటర్మైన్ చేయాలనే దాని గురించి చెప్తుంది. దాని తర్వాత సేమ్ 34 పార్ట్ 2 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ మళ్ళీ క్లియర్ గా కూడా ఏజ్ డిటర్మినేషన్ గురించి మాట్లాడుతుంది. అదే కాకుండా సెక్షన్ 94 ఆఫ్ 1 జేజే యాక్ట్ ఈ ఏజ్ కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా డిస్ప్యూట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న డిఫెన్స్ కౌన్సిల్ కానీ, అక్కడ ఉన్న స్టేట్ ప్రాసిక్యూషన్ కానీ, స్టేట్ ప్రాసిక్యూషన్ కి ఈ సెక్షన్ అన్నింటిలో కలిపి పవర్ ఉంటుంది. ఏదైనా కానీ ప్రతి ఫోక్సో నిందితుడు తీసుకునే ఒకటే గ్రౌండ్ ఏంది, ఖచ్చితంగా కూడా ఆ అమ్మాయి ఏజ్ ని మనం డిస్ప్యూట్ చేసేసినాం అనుకోండి, మన సెక్షన్ 5/6 లకు రామని చెప్పి మిగతా ఐపీసీ సెక్షన్ ఎప్పుడైతే 376 మేడౌట్ కావన్నో అప్పుడు ఏం జరుగుతుంది అంటే పెనిట్రేషన్ అండ్ ఇన్సార్సినేషన్ అవసరం ఉంటుంది. అంతకు మించి పెనిట్రేషన్ అండ్ ఇన్సార్సినేషన్ అవసరం లేకుండా కూడా ఫోక్సో యాక్ట్ లో అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ని ముట్టినప్పుడు కూడా ఫోక్సో యాక్ట్ అవుతుంది అని చెప్పి సెక్షన్ 5 and 6 చెప్తుంది. ఇప్పుడు మనం చాలా క్లారిటీగా చూసుకోవచ్చు. సెక్షన్ 5 పార్ట్ 1 కానీ 6 కానీ ఇవి రెండు మేడౌట్ కావాలంటే ఐపీసీలో ఇన్సార్సినేషన్ అండ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఫోక్సోలో అవసరం ఉండదు. మైనర్లకు సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేసినప్పుడు కూడా ఫోక్సో యాక్ట్ అవుతుంది అని చెప్పి ఈ రెండు సెక్షన్ అని కూడా ఏదైతే సెక్షన్ 5 ఉందో, సెక్షన్ 6 ఉందో, ఆ ఫోక్సో యాక్ట్ ని తప్పించుకోవడానికి ప్రతి ఫోక్సో కేసులో ఉన్న నిందితుడు తీసుకునే గ్రౌండ్ అదే. కానీ స్టేట్ ప్రాసిక్యూషన్ కానీ ఆ విక్టిమ్ కి కానీ ఉన్న రైట్ ఏంటంటే రూల్ 12 ఆఫ్ ది జేజే యాక్ట్ క్లియర్ గా హైరార్కియల్ ఎవిడెన్స్ కి సంబంధించిన విషయాన్ని చెప్తుంది. సుప్రీంకోర్టు రీసెంట్లీ ఇట్లాంటి విషయాన్ని డీల్ చేస్తున్నప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఈ వినోద్ ఈ జడ్జిమెంట్ లో క్లియర్ గా రూల్ 12 గురించి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆ అంశాలన్నిటిని కూడా మరోసారి చెప్పడమే కాకుండా ఆశారాం బాపు కేసులో కూడా నిందితులకు సంబంధించిన లాయర్లు తీసుకున్న గ్రౌండ్ ఇదే, కానీ వాళ్ళు కంప్లై చేయలేకపోయారు, ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రిన్సిపల్ ఏంది, జస్టిస్ నాట్ ఓన్లీ బి డన్, జస్టిస్ అపియర్ టు బి డన్ అనే ఒక లీగల్ ప్రిన్సిపల్ వైలేట్ కాకుండానే వాళ్ళు ఏం చేసినా చేయాలనేది ఈ యాక్ట్ యొక్క ప్రిన్సిపల్. ఆ అమ్మాయికి సంబంధించిన మానసిక ధైర్యాన్ని ఎక్కడ కూడా మీరు పొడగొట్టడానికి లేదు. ఆ అమ్మాయి మీద కూడా ఎలాంటి ఆ బాధితురాలు డీటెయిల్స్ ఏ విధంగా బయటకు వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే సెక్షన్ 23 ఆఫ్ ది ఫోక్సో యాక్ట్ మీకు అట్రాక్ట్ అవుతుంది. అంతేకాకుండా 228 ఏదైతే పార్ట్ 1 ఏ ఉందో ఇది ఐపీసీ, ఈ కేసు కూడా మీ మీద అవుతుంది. ఈ విషయాలను గుర్తుపెట్టుకునే బాధితురాల గురించి ఫోక్సో కేసులో ఎస్పెషల్లీ రేప్ కేసులో ఉన్న బాధితురాలు డీటెయిల్స్ గురించి మాట్లాడేటప్పుడు గమనించాల్సిన విషయం.